కారు గుర్తుపై పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ ఒక 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా కృషి చేస్తాను. అదేవిధంగా మన వార్డులో నేను అందరికీ సుపరిచితుడిని. వేరే వార్డు నుండి వచ్చే వాళ్ళు కానీ పక్క వార్డుల నుంచి వచ్చి వాళ్ళు జనరల్ వచ్చిందని చెప్పి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు వార్డు సమస్యలపై అవగాహన లేదు. వాళ్ళు వచ్చింది వాళ్ళ సంపాదించుకున్నాయన్ని కాపాడుకోవడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంకా డబ్బులు ఎగజల్లుతూ మనందరినీ మభ్యపెడుతూ వాళ్ళను డబ్బులతో మనల్ని కొనాలని చూస్తారు. ఎవరేమి ఇచ్చినా ఎంత ప్రలోభ పెట్టినా మీరు మన వార్డు అభివృద్ధికై ఒకే తాటిపై నిలబడి మన వార్డులో ఉన్న ముస్లింలు కానీ ఎరకలి వారు కానీ మన మిగతా అన్ని కులాల వారు ఏకదాటిపై నిలబడి విజయాన్ని అందిస్తే మీ ఇంటి ముందు సేవకుడిలా ఉండి ప్రతి ఒక్క పనికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నేను మీ ఇంటికి ముందుకు వస్తాను. అదే మన అపోజిషన్ వాళ్ళు నిలబడ్డ వాళ్ళు డబ్బులతో ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని డబ్బులతో కొనాలని చూస్తున్నారు కానీ సేవ చేసే ఉద్దేశంతో లేరు. ఏ పని ఉన్నా ఏదున్నా నేను మీ ఇంటిలో కొడుకు లెక్క వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పెన్షన్లు అయినా ఏవైనా ప్రతిరోజు ఇప్పుడు ఎట్లా ఓట్ల కోసం మీ ఇంటి దగ్గరికి వస్తున్నాను 5 సంవత్సరాలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకు అండగా నేను నిలబడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. మన సంజయ్ అన్న నాయకత్వంలో కొరుట్లలో 90% మందికి యువకులకే అవకాశం ఇచ్చారు. కారణం ఏంటంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో లేరు, వీళ్ళు ఆస్తులు కాపాడుకునే ఆలోచనలో లేరు, వీళ్ళందరూ ప్రజాసేవ చేయడానికే ఉన్నారు అనే ఉద్దేశంతో సంజయ్ అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా నన్ను గెలిపిస్తే మీ ఇంట్లో కొడుకుల అన్నల తమ్ముళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా ఉండి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా అది ఏ విధమైన సమస్య అయినా మీ ఇంటి ముందు ఒక పెద్ద కొడుకులా నిలబడి ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకెళ్ళి మనకున్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయగలుగుతాను. మీ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా. మీరు ఇచ్చే నిర్ణయంపై మన కొరుట్ల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. మన కొరుట్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి. ప్రతి పని మన మున్సిపాలిటీ నుండి వచ్చే ప్రతి పని సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి దాకా చేరాలి. ప్రతి పెన్షన్, ప్రతి ఇల్లు, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కానీ పెన్షన్లు అయినా కానీ బీడీ పెన్షన్లు ఏవైనా కానీ మన ప్రభుత్వ పథకాలన్నీ మన ఇంటి గుమ్మం దగ్గరికి నేను స్వయంగా తీసుకొచ్చి మీ అందరికీ నా సొంత ఖర్చుతో ఫామ్స్ నింపి అవన్నింటినీ మీకు చేరేలా కృషి చేయగలుగుతాను. జై తెలంగాణ. 8వ వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. జై తెలంగాణ. జై సంజయ్ అన్న. జై హింద్. జై బీఆర్ఎస్.